హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాఖీ పండుగ ఎలా జరుపుకున్నారండి? మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి. మీరు కూడా బాగా జరుపుకుంటారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా బాబుకైతే మా ఇద్దరు పాపలు రాఖీలు కడుతుర్రు. రాఖీలు కట్టడానికి అయితే అన్నీ పెట్టుకున్నారండి. ఫస్ట్గా అలా కూర్చుండబెట్టి మా చిన్నోడిని, మా పెద్ద పాప అయితే బొట్టు పెట్టింది. చూడండి, మా చిన్నోడైతే చాలా ఖుషిగా హ్యాపీగా చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు. బొట్టు పెట్టి అయితే మా పెద్ద పాప ఫస్ట్గా రాఖీ కడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ వీడియోలో మా పాపలు కట్టిన వీడియో, రాఖీ కట్టిన వీడియో, మా ఆడబిడ్డలు మాకు కట్టిన వీడియో, మేము మా అన్నయ్య కట్టిన వీడియో అయితే ఇందులోనే చూపిస్తున్నానండి. చూడండి, మా పాప అయితే, మా పెద్ద పాప అయితే రాఖీ కట్టి మా చిన్నోనికి స్వీట్ తినబెట్టింది. ఇప్పుడైతే మా చిన్న పాప రాఖీ కట్టడానికి సిద్ధంగా ఉందండి. హాయ్ చెప్పింది మీకు. చూడండి, చాలా సంతోషంగా ఉన్నారు, చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నారు. ఫ్రెండ్స్, మీ ఇంటి దగ్గర మీరు రాఖీ పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి. చాలా సంతోషంగా ఉన్నాము ఆ రోజు. చూడండి, మా చిన్న పాప అయితే మా చిన్నోనికి రాఖీ కట్టింది. స్వీట్ అయితే తినబెడుతుందండి. స్వీట్స్ ఎక్కువైనాయి, తినాలంటే ఇబ్బంది పడుతుండు. తర్వాత తినేసిండు మా చిన్నోడైతే. ఓకేనా, కట్టుడు అయిపోయిందండి మా పాపలదైతే. మా బాబుకు ఇప్పుడైతే మా ఆడపడుచులు వచ్చారండి, ముగ్గురు. మా పెద్ద బిడ్డ అయితే ఫస్ట్గా రాఖీ తీసుకొచ్చింది. రాఖీలు అయితే కట్టడానికైతే అన్నీ అక్కడ ప్లేట్లో పెట్టుకున్నారు. చూడండి, ఫస్ట్గా రాఖీ అయితే మా ఆయనకు కట్టింది. తర్వాత అయితే మా బాబుకి కడుతుందండి. ఫ్రెండ్స్, నా వీడియోనైతే షార్ట్స్ చూస్తున్నారు కానీ ఎక్కువ లైక్ కొట్టడం లేదండి. ప్లీజ్ చిన్న లైక్ కొట్టండి. ఏమైనా పొరపాట్లు ఉంటే చెప్పండి, నేను సరి చేసుకుంటాను. షార్ట్స్కి మాత్రం వ్యూస్ చాలానే వస్తున్నాయి కానీ లైక్స్ ఎక్కువ రావడం లేదండి. కొన్ని షార్ట్స్కి మాత్రమే లైక్స్ వస్తున్నాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే చాలా సపోర్ట్ చేశారు నన్ను. నేను ఇప్పటివరకు అయితే 3K సబ్స్క్రైబర్స్ వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని, ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చాను. మీ లైక్ వల్ల నా ఛానల్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ కొట్టండి, స్కిప్ చేయకండి. నేను మా అన్నయ్య వాళ్ళకు కట్టిన వీడియో కూడా ఇందులోనే ఉంది, చూడండి తప్పకుండా. ఇప్పుడైతే మా ఆడబిడ్డ కట్టింది, చూపిస్తున్నానండి. కట్టడం అయితే పూర్తిగా వచ్చిందండి. ఫ్రెండ్స్, మీరైతే మీ రాఖీ పండుగ ఎలా జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రాఖీగా కట్టినాక స్వీట్స్ తినబెడుతుంది. స్వీట్స్ అంటే ఎక్కువ ఇష్టం ఉండదండి నాకు. ఒక సోంపాపిడి మాత్రమే ఇష్టం ఉంటుంది. మిగతా స్వీట్ హెవీగా తినను నేను. ఇప్పుడు స్వీట్ పెట్టినామే. మా మామ వాళ్ళే చెల్లండి పక్కకు ఉన్నది, కూర్చున్నది. రాఖీలు కట్టడం అయిపోయింది. కాలు మొక్కే కార్యక్రమం అయితే ఉన్నది. ఇప్పుడు మా చిన్నాడు బిడ్డ వచ్చిందండి. మా చిన్నాడు బిడ్డ అయితే రాఖీలు కడుతుంది, తీసుకొచ్చింది. రాఖీలు కట్టడానికి అయితే ప్రిపేర్ అయ్యింది. చూడండి, ఫస్ట్గా మా ఆయనకైతే కట్టింది. ఫ్రెండ్స్, మీకు
ఎంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మాకైతే మా ఆయన ఒక్కడే, 3 ఆడపిల్లలు. నాకైతే 2 పాపలు, 1 బాబు. పాపలు ఇక్కడ పక్కన లేరని అనుకుంటున్నారండి. మాది షాప్ ఉంది కదండి, తెలుసు కదా మీకు. షాప్లలో షాప్ కన్నా నేను షార్ట్స్ తీస్తాను ఎక్కువ శాతము. షాప్ కాడ కూర్చున్నారండి, రాఖీల కాడ. రాఖీలు పెట్టాం మేము కూడా. రాఖీల కాడ కూర్చున్నారు. మా పాపలు అయితే ఇక్కడ లేరు. ప్రస్తుతానికైతే మా ముగ్గురికి కూర్చుండబెట్టి కట్టిందండి. మా చిన్నాడు బిడ్డ రాఖీలు కట్టి కూడా అయిపోయిందండి. కాలు మొక్కి కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు కూడా రాఖీలు ఇలానే కట్టుకొని ఇలానే చేస్తారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే రాఖీలు కట్టేది కదండి, వాళ్ళకు సారీస్ కొనుక్కొచ్చానండి. అక్కడ ఫస్ట్గా కూర్చున్నది మా మామ వాళ్ళ చెల్లె. మా మామగారు లేరండి, చనిపోయారు. మా మామయ్య ఎంతకు మా ఆయన గడుతుంది. ఇప్పుడైతే మా అన్నయ్య వాళ్ళకి గడుతున్నానండి నేను. మా అన్నయ్య, మా వదినే, పక్క కూర్చున్న ఆయన మా అల్లుడు, అన్న కొడుకు. చూడండి, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీని చూపిస్తాను. ఇతనైతే మా అల్లుడు అండి. మా అన్నయ్య వాళ్ళకి 3 కూతుర్లు, 1 బాబు. మేము పెద్ద కోడలు. పెద్ద ఫ్యామిలీ అండి వాళ్ళది, మా అలాగే. ఈమె చిన్నామే. ఇట్లా పైనుంచి ఇట్లా నడిపికు నడిపా ఎంట్రీ అవుతుందండి. మధ్యలో కోడలు ఎంట్రీ అయిపోయింది. చూడండి, మా అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అయితే ఎంతమంది ఉంటారండి. రాఖీ బొట్టు పెట్టి రాఖీ కట్టడం అయితే జరుగుతుంది మా అన్నయ్యకు. ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ కొట్టండి. మీకు నచ్చినట్లయితే వేరే వాళ్ళకు షేర్ చేయండి ప్లీజ్. మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చాను. ఇంకా నన్ను ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా అన్నయ్య వాళ్ళకి కట్టానండి, మా వదినకి కడుతున్నాను. మా అల్లుడికి రాఖీలు ఎక్కువైపోయినాయి, తింపుతా ఉన్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మధ్యలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మీకు నచ్చితే చిన్న లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ అయితే. చాలా హ్యాపీగా ఉందండి. రాఖీ పండుగ వచ్చిందంటే చాలా సంతోషంగా అనిపిస్తుందండి. మనసుకి ఏదో తెలియని ఉత్సాహం, సంతోషం, మనసు నిండా ఆనందం. ఇప్పుడు వీళ్ళు 3 అయితే మా కోడళ్ళండి, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు. ఫస్ట్ పెద్దామె, తర్వాత నడ్డామె, తర్వాత చిన్నామె. ఫ్రెండ్స్, మీకు కూడా అన్నయ్యలు ఎంతమంది, చెల్లెళ్ళు ఎంతమందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎంతమందో. మాకు మాత్రం ఒక్కడే అన్నయ్య అండి, 3 అక్కలు, 1 అన్నయ్య నాకు. చాలా ఖుషిగా ఉన్నారండి, చాలా సంతోషంగా ఉన్నారు మా కోడళ్ళు అయితే. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రాఖీలు అయితే కట్టడం అయిపోతుందండి.
ప్లీజ్ నా ఛానల్ అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న లైక్ కొట్టండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ప్లీజ్ లైక్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకుండా ప్లీజ్ నన్ను ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మీ లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి. ప్లీజ్ మీ సపోర్ట్ వల్లనే ఇంత దూరం వచ్చాను. ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే రాఖీలు కట్టినండి, స్వీట్స్ అయితే తినబెట్టడం జరిగింది. ఓకేనండి. ఈ ఫ్యామిలీలో అయితే ఫస్ట్ మా పాప కట్టింది చూపించిన, తర్వాత మా ఆడబిడ్డలు నాకు వచ్చి కట్టింది చూపించిన. స్వీట్స్ అయితే తినడం జరిగిందండి. చూడండి, స్వీట్స్ ఎక్కువ నాలాగే మా కోడళ్ళు కూడా ఎక్కువ ఇష్టపడదండి. స్పైసీగా ఉండేదంటేనే ఇష్టం వాళ్ళకి. రాఖీ కట్టిన తర్వాత స్వీట్సే కదా పెట్టాల్సింది. రూల్స్ ప్రకారం స్వీట్సే తీసుకొచ్చిన, కానీ మాకన్నా మా కోడళ్ళ కన్నా స్పైసీగా ఉండడమే ఇష్టము. రాఖీ కట్టినండి మా వదిన అయితే నాకు బొట్టు పెట్టి పైసలు అయితే ఇస్తుందండి. సారీ తీసుకురావాలి, కానీ వర్షంలో షాపులకు వెళ్ళడం కుదరలేదని నన్నే కొనుక్కోమన్నది. డబ్బులు ఇచ్చి పక్కకి మా చిన్నోడిని చిన్న పాపను కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ఇచ్చింది. కాళ్ళు మోస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీ ఇళ్ళల్లో కూడా ఇలాగే జరుగుతుందా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా అక్క వాళ్ళ దగ్గరికి వచ్చామండి. మా అక్క వాళ్ళ దగ్గర మా అక్క కొడుక్కి, మా బావకి, మా అక్కకి అయితే మా పాప కడుతుంది. చూడండి, బొట్టు పెట్టి రాఖీలు అయితే కట్టడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, మొన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ అయితే ఇంకా ముందుకు తీసుకెళ్ళండి. ప్లీజ్ మీ సపోర్ట్ వల్లనే నేను ఇంత దూరం వచ్చాను. ఇంకా నన్ను సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా చిన్న పాప అయితే వచ్చింది, పెద్ద పాప కట్టడం అయిపోయింది, చిన్న పాప కడుతుందండి. ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా పొరపాటు ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మా చిన్న పాపనైతే చాలా హుషారుగా ఉందండి. రాఖీ కడుతుంది వాళ్ళ అన్నయ్యకైతే. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.